వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు సిద్ధంగా వచ్చేసాను. అదేంటంటే ఒక 10 యూస్ఫుల్ కిచెన్ టిప్స్. ఇవి మనకి చాలా యూస్ఫుల్ కిచెన్లోనూ మనం పాటిస్తే కనుక వస్తువులు పాడవు, మనం చాలా అన్నీ చక్కగా సర్దుకోవచ్చు పాడవకుండాను. ఇది చాలామంది తెలిసే ఉండొచ్చు కొన్ని టిప్స్ ఇందులోనూ. అంటే తెలియని వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ టిప్స్ యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఆ యూస్ఫుల్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరి ఆ యూస్ఫుల్ చిట్కాలు ఏంటో చూసేద్దామా? చాలామంది సరుకులతో పాటు నిమ్మకాయలు కూడా ఎక్కువ కొనుక్కొని తెచ్చుకుని పెట్టుకుంటారు. అంటే మళ్ళీ దొరకవేమో, ఇప్పుడున్న కరోనా టైంలో నిమ్మకాయలు దొరకడం కూడా ఒక్కొక్కసారి కష్టంగానే ఉంది. సో వాటిని ఎక్కువ కొనుక్కొని వాటిని స్టోర్ చేసుకుందాం అనుకుంటారు, కానీ అవి కొన్ని రోజులకి ఎండిపోవడం కానీ, వాటి మీద మచ్చలు వచ్చి పాడైపోవడం కానీ జరుగుతాయి. మనం చాలా చూస్తే ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతాయి. సో వాటిని ఎక్కువ రోజు నిల్వ ఉంచేలాగా నేను ఇవాళ కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ నిమ్మకాయలు శుభ్రంగా, ఎందుకంటే వాటి మీద మందు అది జల్లుతారు కదా, అందుకని శుభ్రంగా కడుక్కొని నేను క్లాత్ పెట్టి శుభ్రంగా వాటిని క్లీన్ చేసుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు వీటిని ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకుని ఒక్కొక్క కాయ ఒక్కొక్క న్యూస్ పేపర్లో చుట్టుకుని మనం పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి మనకి. గమ్మున తొందరగా అసలు వాటి మీద మచ్చలు రావడం కానీ పాడవడం కానీ జరగదు. ఇది ఒక టిప్పు. అంటే మనం ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మనం నిమ్మకాయలను తీసుకుని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని వాటిని నిమ్మరసాన్ని తీసుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండుకునేది ఏమైనా ఉంటే దాంతో అన్ని రసం అన్నిటి ఒక బౌల్లోకి తీసుకుని చక్కగా వాటిని ఇలా ఐస్ ట్రే ఉంటుంది కదా మనకి, దాంట్లో కూడా మనం పోసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి యూస్ఫుల్ చిట్కా, పాడవదు. చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యూబ్ తీసుకుని మనం వాడుకోవచ్చు. ఒక 5 మినిట్స్ బయట పెడితే క్యూబ్ చక్కగా రసం అయిపోతుంది. మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని యూజ్ చేసుకునేలా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ నిమ్మకాయలన్నీ మనం కట్ చేసుకుని అన్నీ రసం తీసుకున్నాం కదా, వీటిని పడేసుకోక్కర్లేదు మనం. వీటితో కూడా మంచి టిప్ చెప్తాను ఇప్పుడు నేను. చూసారు కదా, ఇప్పుడు ఒక మంచి నీళ్ళు తీసుకుని ఒక బౌల్లో దాంట్లో నిమ్మకాయ తొక్కలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటిని అందులో ఒక గుప్పెడు వేపాకులు కూడా వేసుకుని వాటిని స్టవ్ మీద పెట్టి మరగబెట్టుకుంటే చక్కగా మనకి ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి మంచి లిక్విడ్ అవుతుంది. ఇది హోమ్ మేడ్ బెస్ట్ లిక్విడ్, క్లీనింగ్ లిక్విడ్ ఇది. చూసారుగా చక్కగా బాయిల్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని స్ట్రైనర్లో తీసుకుని వేరే దాంట్లోకి వడగట్టుకుంటున్నాను నేను. ఇది చల్లారాక ఇందులో ఏదైనా లిక్విడ్ హ్యాండ్ వాష్, డెటాల్ అయినా లేకపోయినా మీ ఇంట్లో ఉన్న ఏదైనా లిక్విడ్ హ్యాండ్ వాష్ని ఒక 4-5 డ్రాప్స్ అందులో వేసుకుని కొంచెం బాగా తిప్పి అంతా కలిసేలాగా తిప్పుకొని చక్కగా స్పూన్ తోటి ఇది చల్లారాక ఇలా ఏదైనా ఒక పాత కోలిన్ డబ్బా కానీ మనకి డెటాల్ డబ్బా కానీ ఏమైనా ఉంటాయి కదా, మీరు అందులోకి స్టోర్ చేసుకోవచ్చు దీన్ని. సరే, ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం ఇది హ్యాండ్ వాష్ కాకుండా, హ్యాండ్ వాష్ కన్నా సరే ప్లాట్ఫామ్ క్లీనింగ్కి, స్టవ్ క్లీనింగ్కి, మనకి ఏదైనా మిర్రర్స్ ఇవి క్లీన్ చేసుకోవడానికి బెస్ట్ది. ఎందుకంటే ఇది వేపాకు మంచిదే, ఇది యాంటీ బ్యాక్టీరియల్ కదా ఎలాగోను. అలాగే మీరు ఇందులో నిమ్మకాయ కూడా, అది కూడా చాలా మనకి నిమ్మకాయ కూడా మంచిది కదా క్లీనింగ్ పర్పస్కి. సో ఇలా మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇన్ఫెక్షనల్ అవన్నీ ఉండవు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవి రాకుండా చక్కగా మనకి కిచెన్ ఎప్పటికీ క్లీన్గా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది. ఇలా స్టవ్ మీద కూడా మనం అన్నీ వేసుకుని ప్లాట్ఫామ్ మీద అంతా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. బయట కొనే ప్రొడక్ట్స్ కన్నా కూడా ఇది చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను నేను. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. మీరు కూడా ట్రై చేయండి దీన్ని. నిమ్మ తొక్కలు మనం ఎప్పుడు పడేస్తాం కదా, పడేసుకోకుండా మనం ఇలా కూడా వాడుకోవచ్చు. మనం బెండకాయ కర్రీ కానీ ఏదైనా చేసినప్పుడు ఏం చేస్తాం, మనం చాకుతో మామూలుగా కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, చాలా ముక్కలంతా జిగురుగా అంటుకున్నట్టు ఉంటాయి. అవే చాకుకు కూడా అంటుకుని చాలా చిరాగ్గా అయిపోతూ ఉంటుంది. మనకి కూర కూడా అంటుకుపోయి బాగున్నట్టు అనిపించదు. ఈసారి తరగడానికి ముందు మీరు ఈ చిన్న చిట్కా పాటించండి. ఒక చిన్న నిమ్మ చెక్క తీసుకుని చాకుకి 2 సైడ్స్ ఇలా రబ్ చేసుకుంటే మనకి అసలు అంటుకోదు. నిమ్మకాయ మళ్ళీ తరిగేటప్పుడు మీకు చాలా ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వస్తాయి. చూసారు కదా.
ఇంతకుముందు మనకి ఎప్పుడైనా సరే ముక్కలు అంటుకుపోతాయి, చాకు కూడా అంత జిగురు జిగురు వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల అసలు మీకు జిగురు రాదు, కూర చేసేటప్పుడు కూడా మీకు అసలు ముక్కలు అంటుకోవు. ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఈసారి ఇలా ట్రై చేయండి. స్టెప్ ఏంటంటే మనం రవ్వలు, ఏదన్నా పిండిలు, మనం అన్నీ చాలా అటుకులు, మనం ఏదైనా సరే స్టోర్ చేసుకుంటాం కదా ఎక్కువగాను. వాటిల్లో ఒక్కొక్కసారి తెలియకుండా మనకి పురుగు పడతాయి. రవ్వలు కానీ, ఎర్రవ్వ, తెల్లరవ్వ, పిండిలు, శనగపిండిలు ఏదైనా సరే మనకి గబుక్కున మనకి పురుగు పట్టినట్టుగా అయిపోతాయి. దానికి ఏంటంటే 2 రకాల చిట్కాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వేపాకులు వేసుకుంటే మనకి తొందరగా ఏది పురుగు పట్టదు. మన బియ్యంలో కూడా చూడండి, ఇంతకుముందు మన పెద్దవాళ్ళు 4 వేపాకులు వేసుకుంటే పురుగు పట్టదు అంటారు. బియ్యంలో కూడా వేపాకులు వేసుకోవచ్చు. ఇలా అటుకులు, మనకి రవ్వలు ఏదైనా ఉన్నా కూడా వాటిల్లో కూడా వేపాకులు వేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి, పాడవవు. అలాగే నా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం కిచెన్లో ఎక్కువగా యూజ్ చేస్తే నైఫ్స్, సిజర్స్ మనకి చాలా రోజుల తర్వాత పదును పోయినట్టు అనిపిస్తుంది. అంటే సరిగ్గా కట్ అవ్వదు, మనం కట్ చేయలేకపోతాం, ఇలా మనకి ఇబ్బంది అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఈ చిన్న చిట్కా పాటించండి. ఏంటంటే ముందు స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద మనం సిజర్ కానీ, నైఫ్ కానీ, కత్తెర కానీ, మన చాకు కానీ ఏదైనా సరే ఇలా స్టవ్ మీద ఒక 5 మినిట్స్ చక్కగా వేడి చేయండి. 2 సైడ్స్ మనం వేడి చేసి దాన్ని తీసుకుని మనం ఏదైనా మనకి పింగాణి కప్పులు ఉంటాయి కదా, వాటి మీద ఒక్కసారి బాగా ఇలా రుద్దినట్టుగా చేయండి. మళ్ళీ అవి చక్కగా పదునయ్యి మీకు బాగా చక్కగా మనకి యూజ్ అవుతాయి. ఇలా ఒక 5 మినిట్స్ అటు ఇటు 2 సైడ్స్ మార్చి ఎడ్జెస్ని దాంతో బాగా రబ్ చేస్తే చక్కగా కట్ అవుతాయి మనకు అన్నీను. లేకపోతే మామూలుగా మీ దగ్గర ట్యాబ్లెట్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఎక్కువగా కట్ చేసామనుకోండి, చిన్న చిన్నగా మనం ఎక్కువసేపు కట్ చేసామనుకో, అలా చేసినా కూడా మనకి చక్కగా సిజర్స్ పదునెక్కి బాగా పనిచేస్తాయి. ఇంకొకటి ఏంటంటే మన అందరి ఇళ్ళలో అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా మనకి. సో దీంతో కూడా మనకి ఈ సిజర్స్ అనేవి బాగా షార్ప్గా పనిచేయడానికి యూజ్ అవుతుంది. అదేంటంటే ఫస్ట్ ఇలా ఒక ఫాయిల్ తీసుకుని దాన్ని ఎక్కువ ఫోల్డ్ చేసుకుని మీరు, అంటే కొంచెం బాగా థిక్గా ఉంటే ఏంటంటే కట్ చేసేటప్పుడు మనకు కొంచెం ప్రెషర్ వచ్చి దాని మీద మనకి ఈజీగా కొంచెం షార్ప్ అవడానికి ఇది ఒక మంచి చిట్కా అవుతుంది. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే అల్యూమినియం ఫాయిల్ వల్ల కూడా సిజర్స్ షార్ప్ అవుతాయి. ఇది ఒక చిట్కా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ట్రై చేసి చూడండి మీరు కూడాను. మామూలుగా మన ఇంట్లో అందరం దోస పెనాలు వాడుతూ ఉంటాం కదా. కొన్ని రోజుల తర్వాత మనకి చివరన గార పట్టేయడం కానీ మనకి నీట్గా ఉండదు. అంటే మనం ఏం చేస్తాం, వాళ్ళు చెప్తారు మనకి దీన్ని ఎక్కువ నాన్ స్టిక్ కాబట్టి దీన్ని ఊరికే పీచు పెట్టి ఎక్కువ తోముకోకూడదు. మనం వాడుకున్నప్పుడు ఏంటంటే ఇవాళ దోశలు వేసుకున్నాం, సో దాన్ని ఏంటంటే మనం ఇలా టిష్యూ తీసుకుని శుభ్రంగా ఎడ్జెస్ అన్నీ బాగా కొంచెం నొక్కి పెట్టి అంతా క్లీన్ చేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా 1 మంత్కి కానీ 20 డేస్ కానీ ఒక్కసారి క్లీన్ చేసుకునేలా ఉండాలి. డైలీ దీన్ని తోమేస్తే తొందరగా పాడైపోతాయి. ఇది ఒక యూస్ఫుల్ చిట్కా. చాలామంది కొత్తిమీర, కరివేపాకుని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఈ చిట్కా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలా మనం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మనం ఏదైనా సరే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఒక బాక్స్ తీసుకుని అందులో ఒక టిష్యూ, మామూలుగా మన నాప్కిన్స్ ఉంటాయి కదా, టిష్యూ నాప్కిన్స్, అవి వేసుకుని దాంట్లో ఈ కొత్తిమీర కానీ ఇలా కరివేపాకు ఏదైనా మీకు ఆకుకూరలు ఉంటే స్టోర్ చేసుకుని పైన కూడా ఒక టిష్యూ తోటి క్లోజ్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. అసలు పాడవదు మీకు. ఎప్పుడు కొన్న వాటిని ఎలా ఉన్నాయి ఫ్రెష్గా అంతే ఫ్రెష్గా ఉంటుంది. ఇది ఒక యూస్ఫుల్ చిట్కా. అలాగే కరివేపాకు కూడా అంతే, సేమ్ అదే ప్రొసీజర్లో మనం ఇలాగే స్టోర్ చేసుకుని పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా నిల్వగా ఉంటాయి. ఇదే సేమ్ ఇంకొకటి ఏంటంటే ములక్కాడలు. మనం ములక్కాడలు ఏం చేస్తాం, కొన్న వెంటనే మనం వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. జనరల్గా అలాగే పొడుగ్గా ఉంటాయి, అలాగే పెట్టేస్తాం, వంగిపోయి పాడైపోతాయి తొందరగాను. వీటిని కూడా కట్ చేసుకుని మనం చిన్న చిన్న ముక్కల కింద మనం ఏ సైజు అయితే మనం వాడుకుంటాం వంటల్లో అదే సైజులో కట్ ఇలా చేసుకుని వీటిని కూడా మనం ఒక బాక్స్లో వేసుకొని అన్నీను చక్కగా స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా వంట ఉన్నప్పుడు ఈజీగా మనం తీసుకుని వాడుకోవచ్చు. అంటే ఇవన్నీ కడుక్కున్నాక మనం చేసుకోవాలి. చూసారా, వెంటనే ఈజీగా మనం తీసుకుని వాడుకునేలా ఉంటుంది. ఇది ఒక యూస్ఫుల్ చిట్కా అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మంచి చిట్కా, కిచెన్లో ఉన్న మన వస్తువుల్ని ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంటే ఇలా ఫస్ట్ వెనిగరు, వంట సోడా, అలాగే కొంచెం సర్ఫ్, 3 కొంచెం కొంచెం క్వాంటిటీస్లో తీసుకుని ఈ మూడింటిని ఒక్కొక్క స్పూన్ కింద అన్నీ కలిపి ఒక బౌల్లో వేసుకుని
వీటితోటి చక్కగా మనం మిక్సీలు, రైస్ కుక్కర్లు ఎటువంటివైనా మెరిపించేయచ్చు. ఇది చాలా యూస్ఫుల్. మనం వీటిని కొన్నాళ్ళకి పోతే అన్నీ గారిపట్టినట్టు అవుతాయి కదా, అలా కాకుండా ఎప్పుడూ కిచెన్లో వస్తువులు తళతళ మెరవాలంటే మనకి ఈ చిన్ని చిట్కా పాటించండి. చూసారు కదా, ఇప్పుడు ఈ 3 కొంచెం కొంచెం తీసుకున్నాను. దీంట్లో ఒకటి మనం ఏదైనా క్లాత్ కానీ ఏదైనా మీకు క్లీన్ చేసుకోవడానికి యూజ్గా ఉండేది తీసుకుని దాంతోటి చక్కగా మనం మిక్సీలు కింద పార్ట్స్ ఏదైనా సరే రైస్ కుక్కర్లు అన్నీ క్లీన్ చేసుకుంటే అసలు మళ్ళీ కొత్తగా ఉన్నట్టు ఉంటాయి మనకి. చాలా అంటే మంచి యూస్ఫుల్ చిట్కా అనుకుంటున్నాను ఇది నేను మీకు. చూసారు కదా ఎంత మళ్ళీ కొత్త దానిలో మెరుస్తుందను. ఇది నిజంగా యూస్ఫుల్. మనం స్టవ్స్ కానీ ఏదైనా సరే కొంచెం బాగాలేదు అన్నవన్నీ చక్కగా ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ కింద పార్ట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఆ కార్నర్స్లో పట్టేస్తూ ఉంటాయి, మనం చెయ్యం క్లీన్ కొంచెం. వాటిని కూడా ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. ఇది కూడా మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను, ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ నేను ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం వెనిగరు, అందులో కొంచెం బేకింగ్ సోడా, ఈ రెండింటిని వేస్తున్నాను. ఇది దేనికి యూజ్ అవుతుందో ఈ చిట్కా చెప్తాను. చూసారు కదా, బేకింగ్ సోడా వేయగానే వెనిగర్లో కొంచెం బాగా ఫోమ్ కింద వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మన గ్యాస్ బర్నర్స్ ఉంటాయి, వాటిని నానబెట్టి క్లీన్ చేసుకుంటే మనకి చాలా కొత్త వాటిల్లో అవుతాయి. మళ్ళీను గ్యాస్ కూడా మనకి చాలామంది తొందరగా అయిపోతూ ఉంటుంది. అంటే దేనివల్ల తెలియదు, ఎందుకంటే మనకు ఆ చిన్న హోల్స్ అన్నీ అప్పుడప్పుడు బ్లాక్ అయిపోతాయి, మనకి తెలియదు, కానీ గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. సో ఇలా ఒక 3-4 అవర్స్ నానబెట్టాక ఏదైనా ఒక బ్రష్ తీసుకుని వాటిని చక్కగా హోల్స్ దగ్గర బాగా ఒకసారి ఒక 5 to 10 మినిట్స్ చక్కగా రబ్ చేసి క్లీన్ చేస్తే మళ్ళీ చక్కగా కొత్త వాటిలా మెరుస్తాయి. మనకి గ్యాస్ వేస్ట్ అవ్వకుండా బర్నర్స్ కూడా చాలా బాగుంటాయి. చూస్తారు కదా డిఫరెన్స్, క్లీన్ చేశాక క్లీన్ చేయకముందు. ఇది కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చి మనకి పంచదార వర్షాకాలంలో వాటిలో ఏంటంటే తేమ పట్టినట్టుగా కొంచెం మెత్తగా అయిపోతుంది, పైగా చీమలు కూడా పడతాయి. సో అలా కాకుండా పంచదార ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే పంచదార డబ్బాలో ఒక 4-5 లవంగాలు వేసి చూడండి. పంచదార ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, చీమలు పట్టదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇందాక రవ్వలు బియ్యంలో మనం వేపాకులు వేసుకొని చెప్పాను కదా, ఇప్పుడు మనకి పిండిలు ఉంటాయి, బియ్య పిండి, మైదా పిండి, ఏదైనా పిండిలు ఉంటాయి కదా మనకి, అవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే వాటిల్లో కూడా మనకు తెలియకుండా తెల్ల పురుగు పడుతుంది. సో అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే 2 బిర్యానీ ఆకులు వేసి స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, పురుగు పట్టదు, మనకి పిండి పాడవదు. అలాగే నెక్స్ట్ బిస్కెట్స్